ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ వాతావరణం కూడా ప్రతికూలంగా ఉండడంతో అక్కడ రిస్క్ చేయలేని పరిస్థితులు లోతట్టు ప్రాంతాలు కావచ్చు, వారిని సురక్షిత ప్రాంతాలకి తరలించేటువంటి అవకాశం లేనట్టుగా తెలుస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, కొంత వరద ముప్పు ఎదుర్కొనే వారు కావచ్చు, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే కొంత వాతావరణం అనుకూలించాలి. కానీ ప్రస్తుతం ఆ వాతావరణం అనుకూలించకపోవడం కారణంగా ఈ దగ్గరలో ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా ఇక్కడ నుంచి కొంత దూరంలోనే 40-30 కిలోమీటర్లోనే కామారెడ్డి సంబంధించినటువంటి ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుంది. ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో భారీ వర్షం కురుస్తున్న కారణంగా అక్కడ ప్రతికూల పరిస్థితి కారణంగా వారంతా కూడా హెలికాప్టర్లు మరో 2 ఇటువైపుగా వచ్చినట్టు తెలుస్తుంది. కొంత వాతావరణం అనుకూలిస్తే మాత్రం ఈ 4 హెలికాప్టర్లు తిరిగి కామారెడ్డి జిల్లాలో కొంత వర్ష ప్రభావిత ప్రాంతాల్లో చిక్కున్న వారిని రెస్క్యూ చేసి కాపాడే అవకాశం ఉంటుంది. ఇక్కడ దరిదాపులోనే కొంత దూరంలోనే మరికొంతమంది వరదలో చిక్కున్నట్టు తెలుస్తుంది. వారిని ఎన్డీఆర్ఎస్ బృందాలు బోటు ద్వారా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి లేబర్ను కూడా ప్రస్తుతం అయితే బయటికి తీసుకువచ్చినట్లుగా విజువల్స్లో చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. హెలికాప్టర్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొక హెలికాప్టర్ కూడా అక్కడే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని హెలికాప్టర్లు సేఫ్ ఇక్కడ ల్యాండ్ సేఫ్ ఉంటేనే హెలికాప్టర్లు ల్యాండ్ అవుతాయి కాబట్టి హెలికాప్టర్లు సేఫ్ ల్యాండ్ చూసుకొని అవన్నీ కూడా ల్యాండ్ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అయితే కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి అదేవిధంగా బాన్స్వాడ ఈ ప్రాంతాల్లో ఇంకా కూడా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. ఈ ప్రాంతంలో కొంత వర్షాలు తగ్గితే ఏరియల్ సర్వే చేయాలని చెప్పి సీఎం కూడా భావించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో